కానీ 146 కోట్ల మంది ప్రజలు, పాలించేవాళ్ళు, పాలించబడేవాళ్ళు అందరికీ గీటురాయి రాజ్యాంగం. రాజ్యాంగానికి మించి పవిత్ర గ్రంథం ఇంకోటి మనకు ఉండదు. ఎందుకంటే మనం మాట్లాడుకుంటున్నామన్నా, మన ఆచరణలో ఏదైనా చేస్తున్నామన్నా, మన హక్కులు ఉండాలన్నా అన్ని రకాల సమస్తమైనటువంటి సామాజిక అంశాలు పొందుపరచబడిన రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని అంబేద్కర్ అది ఒకటే కాదు, అంబేద్కర్ 65 సంవత్సరాలు జీవించారు, చనిపోయి 70 సంవత్సరాలు అయింది. తక్కువ కాలంలో లండన్ లైబ్రరీలో ఎక్కువ పుస్తకాలు చదివిన వాళ్ళు అప్పటికి అంబేద్కర్ 3వ వారం అంటారు. ఇంకొక అంశం ఏంటంటే, బ్రిటిష్ వారు పరిపాలిస్తున్నప్పుడే అతను ఎకనామిక్స్లో పిహెచ్డి తీసుకున్నారు, కొలంబోలో పిహెచ్డి తీసుకున్నారు, అలాగే లండన్లో కూడా పిహెచ్డీలు తీసుకున్నారు. చాలా పిహెచ్డి అన్ని రంగాల్లోనూ అతను పిహెచ్డీలు ఉన్నాయి. ఒక ఆర్థిక వ్యవస్థకి పునాదైనటువంటి ఒక ఆధిపత్య ఆర్థిక వ్యవస్థ కంట్రోల్ చేయడానికి ఉండాలి ఏ దేశానికైనా అని ఉద్దేశించి భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడడానికి ఆయన కృషి చేశారు. అలాగే ట్రేడ్ యూనియన్ రంగం, మనం అనుకున్నటువంటి ట్రేడ్ యూనియన్ చట్టాలన్నీ కూడా ఆయన హయాంలో ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ కానీ ఇవన్నీ చేశారు. ఒక సామాజిక యువతి కులం భారత సమాజాన్ని ప్రభావితం చేస్తుంది, దాన్ని నిర్మూలించాలి అని ఆలోచించగల అంబేద్కర్ని మనం నిత్యం అధ్యయనం చేయాలి, ఆలోచించాలి, అతని ఆశయాల్ని ఆచరణలో పెట్టాలని ఈ సందర్భంగా మీకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.